వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకుండా ఈసీ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈసీ ఆదేశాలతో పెన్షన్లు వేరే మార్గాల్లో అందజేసేలా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు ఇచ్చినట్లు కోర్టుకు తెలిపారు పిటిషనర్. మంచాల మీద నుంచి లెగలేని పరిస్థితుల్లో ఉన్న వారికి పెన్షన్ అందని పరిస్థితి ఉందని కోర్టుకు తెలిపారు పిటిషనర్. ఈ వాదన విన్న ఏపీ హైకోర్టు పిటిషన్ను డిస్మిస్ చేసింది. వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకుండా ఈసీ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, వాలంటీర్లు పింఛన్లు ఇవ్వకుండా పక్కన పెట్టాలంటూ ఈసీ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ మీద అయితే ఈ రోజున హైకోర్టులో విచారణ జరిగింది. విచారణకు సంబంధించి ఏదైతే ప్రధాన అంశాలు ఉన్నాయో ఈ పింఛన్లను వాలంటీర్లు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు తీసుకోవడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారనే అంశాన్ని పిటిషనర్ కూడా కోర్టు దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఇందులో కొంతమంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు, కొంతమంది పెరాలసిస్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మంచాల మీదే ఉండి సచివాలయాలకు వెళ్లి పింఛన్లు తీసుకోలేని పరిస్థితి ఉన్నట్టు ఆ విషయాన్ని కూడా కోర్టు దృష్టికి కూడా తీసుకురావడం కూడా జరిగింది. అదేవిధంగా నిన్న సాయంత్రమే సిఎస్ ఈ అంశం మీద రివ్యూ మీటింగ్ పెట్టారు. రివ్యూ మీటింగ్ అనంతరం కలెక్టర్లకు ఈ పింఛన్లను అందజేయడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే విధంగా ఆదేశాలు ఇచ్చారనే విషయాన్ని కూడా పిటిషనర్ న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకొచ్చిన పరిస్థితి. ఇక హైకోర్టు కూడా ఈ అంశం మీద కూడా స్పందించింది. పింఛన్లు అందించడానికి ఎన్నికల సంఘం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న సందర్భంలో ఎటువంటి అభ్యంతరాలైనా ఈసీ దగ్గర వచ్చిన నేపథ్యంలో ఈ ఆదేశాలు తీసుకుంటారు అనే అంశాన్ని కూడా న్యాయస్థానం తన అభిప్రాయంగా వ్యక్తం చేసింది. ఇక ఎన్నికల సంఘం తరపున కూడా పిటిషనర్ కూడా న్యాయస్థానం దగ్గర కొన్ని అంశాలను ప్రస్తావించారు. పింఛన్లు అందించడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రస్తుతం అవలంబించేలాగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చామని కూడా చెప్పారు. ఈ విధంగా వృద్ధులు ఎవరైతే ఉన్నారో సచివాలయాలకు వెళ్లి పింఛన్లు తీసుకోలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ నేరుగా ఆ ఇళ్లకే వెళ్లి పింఛన్ అందే విధంగా కూడా చర్యలు తీసుకోవాలనే అంశాన్ని కూడా ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చామని ఎన్నికల సంఘం కూడా కోర్టు దృష్టికి కూడా తీసుకొచ్చిన నేపథ్యంలో పింఛన్లు అందజేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్న నేపథ్యంలో అవి పూర్తి స్థాయిలో అందాయా లేదా అనే అంశం మీద కూడా క్లారిటీ రాకముందే ఈ విధంగా వాలంటీర్లను పక్కన పెట్టాలనే అంశానికి సంబంధించి వేసిన పిటిషన్ మీద అయితే ప్రస్తుతం డిస్మిస్ చేస్తూ కూడా న్యాయస్థానం కూడా ఆదేశాలు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి గత 2 రోజులుగా కూడా అధికార పార్టీ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జరుగుతున్న నేపథ్యంలో వాలంటీర్ల అంశం అయితే ప్రస్తుతం కోర్టు దృష్టికి వచ్చింది. కోర్టులో వేసిన పిటిషన్ ఏదైతే ఉందో వాలంటీర్లను పక్కన పెట్టాలనే అంశం మీద ఆ పిటిషన్ అయితే న్యాయస్థానం డిస్మిస్ చేస్తూ ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.